హాయ్ ఎవ్రీవన్. బ్లౌజ్ కటింగ్ అనేది మోడల్ని బట్టి అదేవిధంగా సైజుని బట్టి ఒక్కొక్కసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి 36 సైజు బ్లౌజు. ఈ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి, షోల్డర్ విడ్త్. కానీ నేను దీనికి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకు అంటే హ్యాండ్స్కి వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి. ఈ ఫ్రిల్స్ వచ్చినప్పుడు భుజం మీద నుంచి కిందకి జారినట్టుంటే బాగోదు, భుజం పైకి వచ్చినట్టుంటే బాగుంటాయి. ఫ్రిల్స్ వచ్చినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ విడ్త్ తగ్గించుకోవాలి. అందుకోసం దీనికి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రిల్స్ లేవనుకోండి అప్పుడు 6 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ విడ్త్ ఎంతైతే ఇచ్చామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకుంటాం. పైన 5.5 ఇచ్చాను కాబట్టి డౌన్ కూడా 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇది పై లైన్ వచ్చింది, చూసుకోండి కొద్దిగా చూడండి. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ డ్రా చేసిన తర్వాత ఒకసారి ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉంది లేనిది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి చెక్ చేయాలి, ఎందుకంటే మనం కుట్టేసేది అక్కడే కాబట్టి. నాకు ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గింది, 8.5 వచ్చింది. ఆర్మ్ హోల్ ఎప్పుడైనా మనకి మెజర్మెంట్ కన్నా తక్కువ వచ్చినప్పుడు కొంచెం కిందకి దించుకోవాలి. ఈ మార్కింగ్ అనేది కిందకి జరుపుకోవాలి. ఒక 1/2 ఇంచ్ దగ్గర కిందకి ఒక లైన్ గీసుకున్నాను. ఈ లైన్ వరకు మళ్ళీ ఆర్మ్ హోల్ అనేది ఇలా డ్రా చేశాను. కనిపిస్తుంది కదా, సెకండ్ ఆర్మ్ హోల్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మెజర్ చేసి చూపిస్తాను. చూడండి ఈ లైన్ నుంచి టేప్ ఇలా 1/2 ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా 9 ఇంచెస్ అంటే రౌండ్ వచ్చేసి 18 ఇంచెస్ సరిపోతుంది. ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ తగ్గుతుంది కదా అని ఈ మెజర్మెంట్ మార్చామనుకోండి, ఈ లైన్ యువతలకి జరిపామనుకోండి ఒక 1/2 ఇంచ్, మనకి ఆర్మ్ హోల్ సరిపోతుంది. కాకపోతే ఈ చెస్ట్ అనేది లూజ్ అయిపోతుంది. అలా కాకుండా ఈ ఆర్మ్ హోల్ని దించుకోవాలి, ఈ లైన్ అనేది జరపకూడదు. అలాగే ఆర్మ్ హోల్ ఎప్పుడన్నా పెద్దదైందనుకోండి ఇది, అప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది పైకి మార్క్ చేసుకుని అప్పుడు ఆర్మ్ హోల్ మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.